హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజైతే దోసకాయ పప్పు చేస్తున్నానండి. ఆ పప్పు పొద్దున్నే మా పిల్లల క్యారేజ్ ఎలా కట్టేస్తానో చూపిస్తున్నానండి. చూసేయండి. ఇదైతే మా బైరోగాడికి అయితే నేను రేషన్ బియ్యంతో అయితే అన్నం వండుతానండి. ఇది రేషన్ బియ్యం, దానికి సపరేట్గా అయితే మేము వండుతాము. 4 ఎగ్స్, దానికి బాయిల్డ్ ఎగ్స్ చేసేసి దాని వరకు ముఖ్యంగా మా పిల్లల క్యారేజీ కన్నా ముందు ఈ ఇంపార్టెంట్గా మార్నింగ్ నేను అది చేయాలి. పప్పుకైతే కావాల్సిన పదార్థాలు అయితే నేను ముందుగానే చిక్కి పెట్టుకున్నాను. ఇదిగోండి దోసకాయ పప్పుకైతే మిరపకాయ, ఉల్లిపాయ, టమాటా, దోసకాయ ఇప్పుడు పప్పు కడిగి పెట్టేసాం కదండి. కుక్కర్లో వేసేస్తున్నాను అవన్నీ. చూసేయండి. ఈ పప్పులోకి అయితే నేను మా హోటల్లో ఎలా చేస్తామో అలాగే చేస్తున్నానండి. అంటే మాకు కర్రీ పాయింట్ ఉంది కదా, కర్రీ పాయింట్లో అయితే మేము ఎలా అయితే చేస్తామో అలా చెప్తున్నాను. ఇదిగోండి కొంచెం చింతపండు వేస్తున్నాము. ఈ పప్పుకి అయితే కావాల్సిన పదార్థాలు అయితే పప్పులోకి నేను పండు మిరపకాయలు వేసాను కదండి. ఆ పండు మిరపకాయలు వేసేమిటి లక్ష్మి అని మీరు అనుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి పండు మిరపకాయ అయితే వేస్ట్ చేయను. అది తింటే హార్ట్కి మంచిది అంటారు. అందుకని పండు మిరపకాయలు ఉంటే కంపల్సరీ నేను పండు మిరపకాయ అయితే నేను వాడతాను, యూజ్ చేస్తాను ఖచ్చితంగా. నేనైతే ఈ సాంబార్ పొడి వేస్తుంది పప్పులో ఏంటని అనుకోమాకండి. నేను కర్రీ పాయింట్లు అయితే మేము వాడతాం ఖచ్చితంగా. ఇంగువ, సాంబార్ పొడి ఖచ్చితంగా నేను పప్పులో వాడతాము. అది నేను చూపిస్తున్నాను ప్రత్యేకంగా దానికోసము. చెప్పే కదా మా హోటల్లో ఎలా చేస్తానో అలా చెప్తానని. ఇదిగోండి మా బైరావు గడికి అయితే నా రైస్ అయితే ఉడికిపోయింది. నేను రేషన్ బియ్యం అయితేనే వండుతాను. ఈలోపు మాకు కూడా రైస్ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసినాయి దాంట్లో. ఇదిగో ఈ విధంగా సరిపోతుంది. మా ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి ఇలా వండుతాము. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ మేము పెట్టేస్తాను. ఇంకా డైలీ 4 ఎగ్స్. అంటే ఇంకా కారము, మసాలాలు ఫుడ్ అట్లాంటివి ఏమి మా బైరాగడికి అయితే మేము పెట్టము. ఎందుకనో ఫస్ట్ నుంచి దీనికి ఇలాగ అలవాటు చేసాము. ఇలాగే 4 ఎగ్స్. ఈవినింగ్ అయితే కర్డ్ రైస్ పెడతాము ఖచ్చితంగా. మార్నింగ్ అయితే అది ఈ పప్పు ఈలోపు నేను పప్పులోకి చేసుకునే లోపు ఈ అన్నము ఇవన్నీ అయిపోతున్నాయి. ఇంకా కాసేపట్లో కాఫీ కూడా పెట్టేసుకోవాలి. ఇవన్నీ అయిపోయినాక మా పిల్లలకైతే ఇంకా క్యారేజీ బ్యాగ్స్ అన్నీ సర్దుకుంటూ ఉంటాను నేను ఇప్పుడు. ఇవి కుక్కర్లో విజిల్స్ వచ్చేలోపు ఇదిగోండి బైరోగాడ ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి. ఇంక ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను అనుకో. మా బైరవగాడు ఫుడ్ అయితే అరేంజ్మెంట్ అయిపోద్ది. దీన్ని మా చిన్న అబ్బాయి అయితే హ్యాండిల్ చేసుకుంటాడు. దాన్ని వాకింగ్ తిప్పే బాధ్యత ఏమో మా పెద్ద అబ్బాయి తీసుకుంటాడు. మా చిన్న అబ్బాయి ఏమో దాని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఏమేమి కావాలో ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వాడే చూసుకుంటాడు. ఇక చూడండి ఖచ్చితంగా ఇంగువ వాడతానన్నాను కదా, అదిగోండి ఇంగువ. తాలింపులో ఖచ్చితంగా ఇంగువ అన్నది మాకు అసలు ఆ ఇంగువ లేనిది నాకైతే వాడబుద్ధి కాదు. ఏ తాలింపుల్లో పప్పు సాంబార్లో ఖచ్చితంగా అది నేను ఖచ్చితంగా వాడతాను. ఇదిగోండి అవి అయిపోయినాక మా బైరావు గాడికి అయితే మా అబ్బాయి అన్నీ సిద్ధం చేస్తున్నాడు. దానికి వేడివేడిగా బాయిల్స్ తొక్కు తీసేసి ఆ రైస్ పెట్టేస్తాడు. దానికి 2 పూటలకు వస్తుంది ఆ రైస్, సరిపోతుంది. ఇవన్నీ వీడే హ్యాండిల్ చేసుకుంటాడు. ఏరా నేను అడుగుతున్నాను, డైలీ నీదేనా డ్యూటీ అంటే అవును అంటున్నాడు. మార్నింగ్ అయితే మా పెద్ద అబ్బాయి అయితే తను వాకింగ్ తీసుకుని వెళ్తాడు. అసలు హ్యాండిల్ చేయలేమండి బాబోయ్. అసలు అది ఇంకొంచెం మేము ఫుడ్ తగ్గించాము. ఎందుకంటే హెవీ అయిపోతుంది కొంచెం. అది వాకింగ్ కూడా ఎక్కువ చేయనంటుంది, బాగా బద్దకస్తురాలు అది. అందుకని నేనైతే ఫుడ్ బాగా తగ్గించేస్తాం దానికి. డైలీ 2 టైమ్స్ పెడతాం. చిన్నప్పటి కానించి మార్నింగ్ ఈవినింగే, మళ్ళీ అసలు మధ్యలో పెట్టము దానికి. చూసేయండి. డైలీ దాని వాడికి కూడా అంత మొన్నటిదాకా మా శేషు ఉంది. శేషు అయితే దానికి మరి మాలలు వేసుకున్నప్పుడు మరి మేము వండకూడదు కదా. మా శేషు అయితే అంటే మా ఇంట్లో వర్క్ చేస్తుంటుంది. వాళ్ళ ఇంట్లో వండుకొని వస్తుంటే మా చిన్న అబ్బాయి అయితే తగిసుక్కునేవాడు. ఆ కోడిగుడ్డు తొక్క అయితే సరిగ్గా తీయట్లేదు. ఆంటీ నువ్వు వండి తీసుకురా, నేను చూసుకుంటాను, దానికి గొంతులో పడిపోతే ఏంటి బాధ్యత అని చెప్పేసి వామ్ మీద కొన్ని రోజులైతే గొడవ పడుతూ ఉంటాడు. మాకైతే నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే కోడిగుడ్డు పొట్టు సరిగ్గా తీయట్లేదని చెప్పేసి ఆమెను తిట్టేవాడు వీడు. మీరు తీయమాకండి, నేనే తీసుకుంటాను, మీరు బాయిల్ తీసుకురండి అంతవరకే. అయ్యా సరిగ్గా తీయని కాడికి ఎందుకు అని చెప్పేసి ఇదిగోండి ఇలా మ్యాష్ చేసేసి మొత్తం ఇలాగా మా ద్వారా కూడా పెడతాడు. నేను వీడియో తీస్తున్నాను అనుకోండి, మొహమాటం చూడండి ఎలా పడుతుంటాడు. నేను తీస్తున్నాను, అది చూడండి. తినని నేను 10 సార్లు అరిస్తే కానీ అది తింటలేదు. అది నేను కెమెరా పట్టుకుని దానికి కూడా అలవాటు అయిపోతుందండి. ఇది తీస్తుంది వీడియో అనుకొని. అదే మొహమాటం సిగ్గు అన్నీ ఉంటాయి దానికి వేడివేడిగా. ఇది ఈలోపు ఈ క్యారేజీ లంచ్ బాక్స్ సిద్ధం చేసే లోపు అయితే మా పిల్లలకైతే ఇడ్లీ పిండి దోశలు అయితే నేను వేస్తున్నాను. ఇడ్లీ పిండి దోశలు వేసేసినాక ముందు మా చిన్న అబ్బాయి రెడీ అయ్యి వస్తాడు కాబట్టి ముందు మా చిన్న అబ్బాయికి మళ్ళీ పొయ్యి ఆఫ్ చేస్తాం. మళ్ళీ మా పెద్ద అబ్బాయి స్నానం చేసి వచ్చేలోపు మళ్ళీ మా పెద్ద అబ్బాయికి వేస్తాను.
ఎందుకంటే ఈ చలికాలంగా ఊరికే చల్లారిపోతుంది అసలు టిఫిన్ అయితే అస్సలు తినబుద్ధి కావట్లేదు లేకపోతే. అందుకని ఈలోపు అయితే పప్పు అయిపోయిందండి. పప్పు కుక్కర్లు బాగా ఏడిపిస్తున్నాయండి బాబు, అసలు కుక్కర్లు మార్చేయాలి ముందు మేమైతే. ఇదిగోండి ఈ బాండీ ఏంటి లక్ష్మి, మరి అన్నీ అని మీరు అనుకోవచ్చు. ఆ బాండీకి ఒక చరిత్రే ఉందండి. ఎన్ని సామానం మా ఇంట్లో ఉన్నా సరే దాన్ని తీయలేకపోతున్నాను నేను. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో మేము కొనుక్కున్నాము మా ఆయన నేను. అది ఎన్ని సొట్టలు పోయినా సరే నాకు అది అసలు ఆ బాండి తీయబుద్ధి కాదు. ఎందుకని నాకు ఇష్టం ఇది దీనికి. ఎన్ని ఉన్నా సరే దాని తర్వాత అన్నట్టు ఉంటాను. అదేంటో నా మైండ్ సెట్ అది మార్చుకోదు. అది మార్చేద్దాం బాగాలేదన్నా కూడా అసలు దాదాపు మా ఇంట్లో 10 బాండీలు దాకా ఉన్నాయి. ఆ 10 బాండీల్లో కూడా నేను దీన్నే ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకో అంత ఇష్టం ఈ బోడి కళాయి అంటే నాకు. ఇదిగోండి చూసారా, ఈ తాలింపులో ఖచ్చితంగా ఇంగువ అన్నది నేను ఎలా వేసేసానో. అయ్యో కింద పడిపోయింది చూసారా అది. ఎందుకంటే నేను హడావుడి పడుతున్న టైం అవుతుందో పక్క వీడియో తీసుకోవాలి, పిల్లలు దోశలు వేసుకోవాలి, ఇదే టైం మళ్ళీ మా బైరాగడ పెట్టుకోవాలి, అంతా ఒకే టైము. నాకు ఎంత మార్నింగే ఉంటుంది పని అసలు. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళగానే అసలు పనే ఉండదు. ఇంక ఈవినింగ్ దాకా అసలు మార్నింగ్గా టూ అవర్స్ అయితే ఖచ్చితంగా నాకు ఉరుకులు పరుగుల్లాగానే ఉంటుంది. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఈలోపు మా ఇంట్లో ఒక మోటార్ ఉందండి. ఆ మోటార్ మేమైతే మా వీధి చివరి దాకా వినపడుద్ది ఆ మోటార్ సౌండ్. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సగం నాకు ఇరిటేషన్ రావడానికి ఆ మోటార్ సౌండే వస్తుంది. ఆ ఇరిటేషన్ వల్ల నేనైతే చికాగ్గా అనిపిస్తుంది నాకు ఆ 2 అవర్స్. ఎందుకంటే అది ప్రశాంతంగా ఉండాలనుకుంటా, కానీ అది ఉండనివ్వదు ఆ మోటరు. అది మార్చండి అని మా హౌస్ ఓనర్ని అడిగినా కూడా పనికి వస్తుంది కదా వాడండి అమ్మ, పనికి అయిపోయిన తర్వాత చూద్దామని అంటాడు. చూడండి ఇవాళ అయితే ఆ పప్పు కుక్కర్ కూడా ఇలా ఏడిపించింది అసలు. ఇంక సరేలే ఏం చేస్తాం అనుకుంటా కొంచెం లేట్ అయిపోతుంది అలాగంతే. అదిగోండి మా వారికి అయితే మామూలు దోశలు కావాలంట, ఇడ్లీ పిండి దోశలు వద్దనుకుంటానంటే ఇంకా ఆయన వరకు అయితే మామూలు దోశలు అయితే పక్కన వేస్తున్నాను. చూసేసారు ఇంకా తాలింపు అయిపోయింది, పప్పు అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇంకంతటితో ఇంకేం లేదండి. ఇంకా పిల్లలకి క్యారేజీలన్నీ సిద్ధం చేసుకోను, వాళ్ళకు క్యారేజీ బాక్సులు సర్దటమే మాకు. చూడండి నాకు అలా పప్పు కనపడుతుందంటే నాకు చెడ్డ చిరాకండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే కుక్కర్ అలా ఏడిపించింది వాళ్ళు కూడా. కుక్కర్లు అయితే మార్చాలనుకుంటున్నాను. మరి బెస్ట్ కుక్కర్ ఏదైనా అయితే ఉంటే చెప్పండి. ఈసారి స్టీల్ కుక్కర్లు తీసుకుందామని ఉన్నాను నేను. ఎందుకంటే ఇవి వాడకూడదు, స్టీల్ వాడాలని చెప్పేసి అని అంటున్నారు. సరే ఎందుకని అది కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. చూడండి నాకు పప్పు ఇలా ఉడికితే నాకు, ఎందుకంటే మార్నింగే కదా నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఈ పప్పు రైస్ కుక్కర్లు టయానికి విజిల్ రాగలేదనుకో, ఈ పప్పు కుక్కర్ ఇసుకొచ్చేసింది. ఇదిగోండి మా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా అయితే నేను సర్దేస్తున్నాను. బిర్యానీ అయితే ఎక్కువ తిరగని, రైస్ అయితే ఎక్కువ తగ్గించని అంటున్నారు మా పిల్లలు అయితే. బిర్యానీ అయితే ఇంకొంచెం పెట్టి మమ్మీ అంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పెట్టాలి కాబట్టి అని అంటారు. అది ఇదనక తినండి రా అని నేను అంటుంటాను. వద్దు మమ్మీ ఎక్కువైపోతుంది, హెవీ అయిపోతుంది అని అంటారు. ఎందుకంటే రైస్ కదా, అలాగే అంటారు పిల్లలు, తెలిసిందే కదండి. ఇదిగో ఈలోపు మా బైరావు గారికి ఫుడ్ అయిపోయింది, ఈలోపు మా పప్పు అయిపోయింది, మా పిల్లల క్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నేను రిలాక్స్ అయ్యే టైం కూడా దగ్గర పడిపోయింది. చూడండి పప్పు ఆల్రెడీ మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయికి క్యారేజీలు ఇలా కట్టేస్తాను. పప్పు వేసినప్పుడు ఖచ్చితంగా నెయ్యి వేయకుండా నేను ఉండలేనండి పిల్లలకి. ఎందుకంటే మనం తినకపోయినా పిల్లలకి అనేది ఖచ్చితంగా నెయ్యి అన్నది నేను వాడతాను, వేస్తాను. ఏదో అలవాటు అయిపోయింది అలాగా. నెయ్యి లేనిది పప్పు అయితే అసలు నేను పిల్లల క్యారేజ్ అయితే కట్టలేకపోతాను. చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.